మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 500-600 కోట్ల రూపాయలు విలువైనటువంటి అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది. ప్యాలెస్ ని కట్టుకున్నారు. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పద. ఆ ప్యాలెస్ లోకి నిన్న గంటా శ్రీనివాసరావు మీడియా వెళ్ళి చూస్తే ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు. అందులో బాత్ టబ్ ఖరీదు 30 లక్షల రూపాయలు. 3650. ఇక మసాజ్ టేబుల్ ఖరీదు చెప్పలేం. నేను నీకేం ద్రోహం చేశాను నన్ను ఇలా ఏడిపించుకు తింటున్నావు. టూరిస్ట్ భవనం కాదు, స్వయంగా ప్రభుత్వాలే చెప్పినాయి, స్వయంగా మంత్రులే చెప్పారు. మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు వస్తే ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. టూరిస్ట్ భవనానికని అనుమతులు తీసుకున్నారట. ముఖ్యమంత్రి గారి కోసం 3 మెన్ కమిటీ చెప్పిందట. ఇక్కడ నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. లేకపోతే దాన్ని వచ్చి మార్చుకుని ఆఫీస్ కడతాం, లేకపోతే ఇల్లు కడతాం, లేకపోతే ఇంకోటి కడతాం. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి ఏది పడితే అది కడతాం, ఇల్లు కడతాం, ఆఫీస్ కడతాం, తప్పే ఉందంట. క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బాల్లు, క్రికెట్ కిట్లు, వీటిలో కూడా ఒక 100 కోట్లు దోసింది. ఏం చిల్లర కాదురా మీరు. మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై సిఐడి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దొంగలరా మీరు? అంటే సార్ దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. ఆధారాలతో సహా రోజాని జైలుకు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అంటారా రెస్ట్? ఇక నువ్వు ఉండలేదు అంటారా రెస్ట్ అంతే. హలో సార్. హలో. హాయ్ జూలీ. మళ్ళీ కొట్టాడు.